ప్రముఖ సినీ నటుడు నరసింహం నందమూరి బాలకృష్ణ కుమారుడైనటువంటి మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశం విజయదశమి నాడు ప్రారంభమవుతుంది అని చెప్పేసి మొట్టమొదట మనకు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అది డైర్మాలో పడింది అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా మొట్టమొదట ప్రశాంత్ వర్మ అనేటువంటి ఒక డైరెక్టర్ చేతిలో పెట్టినప్పుడు స్క్రీన్ ప్లే అంతా రెడీ చేసుకున్నా కూడా ఆ సినిమా షూటింగ్ ఆయనతో కాకుండా వేరే వాళ్ళతో అవుతుందని చెప్పి ఆగిపోయింది. కారణం ఏంటంటే ప్రశాంత్ వర్మ వచ్చేప్పటికి స్క్రీన్ ప్లేలో కొంత ఒడిదుడుకులు ఉండటం, అలాగే రెమ్యునరేషన్ వచ్చేప్పటికి డబుల్ రెమ్యునరేషన్ అడిగేట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఆయన సినిమా రంగం నుంచి వైదొలిగారు, ఆ సినిమా నుంచి పర్టికులర్గా. అయితే దీనికి సంబంధించి తర్వాత దర్శకుడు ఎవరు అనుకుని అందరూ ఊహలు వేసినప్పుడు క్రిష్ పేరు బయటకు వచ్చింది. క్రిష్ మంచి దర్శకుడు, మీకు అందరికీ తెలిసిందే. అంతకుముందు చూసుకుంటే గమ్యం, అలాగే వేదం, ఆ తర్వాత కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణి మరి బాలకృష్ణతోనే సినిమా తీసి 100వ సినిమాగా ఆయన మీద నమ్మకం ఉండబట్టే కదా 100వ సినిమా చేశారు. తర్వాత వచ్చేప్పటికి కథానాయకుడు, మహానాయకుడు. కథానాయకుడు కొంతవరకు పర్వాలేదు అనిపించుకుంది, కానీ మహానాయకుడు మాత్రం ఎక్స్పెక్టేషన్స్కి అందుకోలేదు. అయితే ఇక్కడ కూడా ఒక మాట ఏంటంటే, ఇది క్రిష్ ప్రతిభ వల్ల లేకపోతే అతని ప్రతిభ తగ్గడం వల్ల జరగలేదు. ఆయన సినిమా స్క్రీన్ ప్లే ఆయన చేతుల్లో లేదు, అంతా కూడా బాలకృష్ణే చూశారు. ఆ సినిమాకి డైరెక్షన్ మాత్రం ఆయన చేశారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా సరే క్రిష్ ఆ సినిమాకి నైతికంగా బాధ్యత వహించవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడ తప్పు ఎవరు చేసినా కూడా అల్టిమేట్గా సినిమా డైరెక్టర్ మీదకే వస్తుంది. కానీ బాలకృష్ణ మాత్రం అతని ప్రతిభను గుర్తించారు, అతని మీద నమ్మకం ఉంచారు. అందుకే తన కొడుకు ప్రాజెక్టు మొత్తం అంతా కూడా క్రిష్ చేతిలో పెట్టారు. ఇక్కడికి వచ్చేప్పటికి ఇప్పుడు మరి ఘాటీ సినిమా కనుక చూసుకుంటే పూర్తిగా దెబ్బతినేసింది. ఫెయిల్యూర్ అనే మనం అనొచ్చు. సో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎంతో బాగా తీస్తాడు అనుకున్నటువంటి ఘాటీ కాస్త తలకిందులు అయ్యేటప్పటికి ఇప్పుడు బాలకృష్ణ కూడా ఆలోచనలో పడ్డారు. అలాగే మీకు కొండపొలం అని చెప్పేసి ఒక నవల వచ్చింది. ఆ నవల చాలా బాగుంటుంది. రియలిస్టిక్గా ఆ సినిమా బాగా తీయాలి, కానీ కొండపొలం సినిమా తీసే విషయంలో కొన్ని ఒడిదుడుకులు, అలాగే ఆయన స్క్రీన్ ప్లేని సరిగ్గా మర్చిపోవడం వల్ల కూడా కొండపొలం అంత ఆకట్టుకోలేదు. కనీసం కొండపొలంలో అయితే కొన్ని సన్నివేశాలు మనసుకి ఆకట్టుకుంటాయి, కానీ ఘాటీ సినిమా అయితే పూర్తిగా కమర్షియల్ పందాల్లో వెళ్ళింది, అలాగనే ఎవరిని ఆకట్టుకోలేకపోయింది. సో ఇటువంటి తరుణంలో ఎప్పుడు కూడా ఒక సినిమా డైరెక్టర్ సూపర్ హిట్స్ ఉన్నప్పుడే ఆ సినిమా డైరెక్టర్ ఎవరి చేత లాంచింగ్ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఒకవేళ ఇప్పుడు క్రిష్ కనుక చూసుకోండి, ఫెయిల్యూర్స్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ టైంలో కనుక మరి అతను బంగారు భవిష్యత్తు మోక్షజ్ఞది తీసుకొచ్చి అతని చేతుల్లో పెడితే సినిమా బాగా తీసినా కూడా స్టార్టింగ్లో ఇబ్బంది వస్తుంది, చాలామంది బయస్ వెనకాడతారు. అందుకని బాలకృష్ణ కూడా ఆలోచనలో పడినట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ మీకు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోకి వచ్చేటప్పటికి బాలకృష్ణ కూడా కలిసి ఒక మల్టీ స్టార్ మూవీగా ఈ సినిమా చేద్దామని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రాజెక్టే ఆయన చేతిలో ఉండాలి. ఎందుకంటే ఒక్కళ్ళనే మోక్షజ్ఞనే కనుక ఇప్పుడు సినిమా రంగంలోకి తెచ్చితే ఈరోజు పరిశ్రమ ఎలా ఉందంటే చాలా ఒడిదుడుకుల్లో ఉంది. సో ఇటువంటి తరుణంలో బాలకృష్ణ కూడా ఒక కీలకమైన రోల్ కనుక వేస్తేనే ఆ సినిమా గట్టెక్కుతుంది అని చెప్పేసి అభిమానులు కూడా భావిస్తున్నారు. అయితే లాంచింగ్ విషయానికి వచ్చేప్పటికి మాత్రం ఇప్పుడు ఎవరు నాకు తెలిసి క్రిష్ బహుశా ఈ సినిమాకి డైరెక్షన్ చేయకపోవచ్చేమో అనిపిస్తుంది. అందుకని విజయదశమి నాడు కూడా ఇది ప్రారంభం కాకపోవచ్చు. అయితే ఏదో విజయదశమి నాడు ప్రారంభించేసి ఏదో డిజిటల్ మూవీస్లో రీల్ లాగా చుట్టేసి సినిమా వదిలేస్తే అది కరెక్ట్ కాదు, కరెక్ట్ వేలో వెళ్ళాలని చెప్పి బాలకృష్ణ ఆలోచించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరి చేతుల్లో పెట్టాలి అన్న ఆలోచన కూడా వస్తుంది. ఒకనాడు అయితే వెట్రి మధుసూదన్ రావు ఆయన ఏ కొత్త హీరో వచ్చినా ఆయన చేతిలో కళ్ళు మూసుకుని పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు నాగార్జున విక్రమ్ సినిమా కనుక చూసుకుంటే వి మధుసూదన్ రావు డైరెక్టర్, అలాగే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ హీరోగా వచ్చిన సామ్రాట్ కూడా వెట్రి మధుసూదన్ రావు డైరెక్షన్లో వచ్చింది. అలాగే జగత్ బాబు సింహస్వప్నం కూడా వి మధుసూదన్ రావు చేతుల మీదుగానే వచ్చింది. కాబట్టి అలా ఒక సెంటిమెంట్ ఉంది, అలాగే డైరెక్టర్ చేతిలో పెడితే బాగా ఆడుతుంది. అలాగే కె రాఘవేంద్ర హస్తవేస్ కూడా మంచిది. కె రాఘవేంద్ర చేతుల మీదుగానే రాజకుమారుడు మరి మహేష్ బాబు సినిమా లాంచ్ అయింది, అద్భుత విజయం సాధించింది. అలాగే అల్లు అర్జున్ గంగోత్రి సినిమా అది కూడా అద్భుత విజయం సాధించింది కదా. అలాగే ఈరోజు కె రాఘవేంద్ర లాంటి వాళ్ళ చేతిలో పెట్టాలని ఉన్నా కూడా కె రాఘవేంద్ర ఇప్పుడు ప్రజెంట్ అవుట్డేటెడ్గా ఉన్నారు. ఆయన ప్రజెంట్ సబ్జెక్ట్స్కి ఆయన సూట్ అవుతారో లేదో అని చెప్పి కూడా ఒక డౌట్ ఉంది.
అలాగే మరో పక్కన బాలకృష్ణ విషయం కనుక చూసుకుంటే 1974లో తాతమ్మగారి సినిమాలో అలంకరణ చేసినటువంటి బాలకృష్ణ తర్వాత కాలంలో చాలా సినిమాలు తండ్రి చాటు బిడ్డగానే ఆయన చేశారు. ఒక అన్నదమ్ముల అనుబంధం చూసుకున్నా, దానవేరి సూర్యకర్ణ చూసుకున్నా, రౌడీ రాముడు కొంటకృష్ణుడు చూసుకున్నా, ఇలాగా చాలా సినిమాలు ఆయన దర్శకత్వంలో, ఆయన నిర్మాణంలో ఆయన ఈ బాలకృష్ణ ఎదిగారు. అలాగే ఇప్పుడు కొంతకాలం మోక్షించి కూడా తన సపోర్ట్ ఇవ్వాలి. బాలకృష్ణ తన హయాంలోనే తను ఎలాగా తీర్చిదిద్దాలనుకున్నారో, తన తండ్రి ఎన్టీ రామారావు తను ఎలా తీర్చిదిద్దారో అలాగే మోక్షించను కూడా తీర్చిదిద్దాలి. ఆ తర్వాత మిగతా బయట సినిమాలకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా బాలకృష్ణ మాత్రం పట్టుదలగా ఉన్నారు. స్క్రీన్ ప్లే విషయంలో కానీ, అలాగే కథ విషయంలో కానీ, ఆ కథ క్లైమాక్స్ విషయంలో కానీ ఆయన శ్రద్ధ తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మోక్షజ్ఞ తన వారసుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో ఎటువంటి హంగులు లేకుండా, అలాగే ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, అది ఏదో తొందరగా చేసేయాలని తప్పనా కాకుండా ఈరోజు చిన్న సినిమాలు మరి చాలా గొప్ప విజయాలు సాధిస్తున్నాయి. లిటిల్ హార్ట్స్ కనుక చూసుకుంటే ఈ సినిమా 200 కోట్లతో నిర్మితమైంది. ఇప్పటికి 12 కోట్ల కలెక్షన్ దాటిపోయింది. బాలకృష్ణ అబ్జర్వ్ చేశారు. ట్రెండ్ మారుతోంది. సినిమాలో యువత పాత్ర పెరుగుతోంది. కాబట్టి మోక్షజ్ఞం చేసేటువంటి సినిమా కూడా యువతను ఆకట్టుకునేటువంటి పాత్ర అని అలా తీర్చిదిద్ది, అలాగే కొంత 50s దాటినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకట్టుకునే ప్రయత్నం తను చేసి, మొత్తం ఓవరాల్గా యూత్ దగ్గర నుంచి ఓల్డేజ్ పీపుల్ వరకు కూడా ఆ సినిమా ఆ కుటుంబం వాళ్ళ బాధ చూడాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన ఉన్నట్టుగా తెలుస్తుంది. తదనంగానే ఆయన అడుగులు వేసినట్టు అవకాశం ఉంది. కానీ మోక్షంగా అలంకరేయటం విజయదశమికి జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా వాళ్ళిద్దరి కాంబినేషన్లో మాత్రం ఒక మంచి సినిమా అయితే రాబోతుంది. బాలకృష్ణ అభిమానులకి, అలాగే మోక్షజ్ఞ పైకెదగాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆశలు తొందరలోనే నెరవేరుతారని చెప్పి మనం కూడా ఆకాంక్షిద్దాం. సత్యభర్త పీపుల్ లైవ్ టీవీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందజేస్తుంది. ఇందులో మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒకవేళ కంటెంట్ నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదో కూడా మాకు తెలియచేయండి. నెక్స్ట్ వీడియోస్లో మేము ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తాం. అలాగే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే హైప్ చేయండి. అది అందరికీ కూడా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మీ దీవెనలు మాకు కావాలి, మీ ఆశీస్సులు మాకు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యభర్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.